ఇది తీసుకో. ఇప్పుడేం చెప్తావు? గుడికెళ్ళనని చెప్తా. వెరీ గుడ్. ఇలానే తెలివిగా సమయస్ఫూర్తితో బిహేవ్ చేస్తే అనుకున్న దానికంటే ముందుగానే రాహుల్ రికవర్ అవుతాడని నాకు అనిపిస్తోంది. వెళ్ళమ్మా, వెళ్ళు. సరసు, సరసు, కనపడని దేవుడు పూజలు చేయడం ఎందుకు? మిమ్మల్ని కలిపింది ఆ దేవుడే అని చెప్పాను కదా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? నేను నాస్తికుడిలా మాట్లాడడం లేదు. జస్ట్ ఒక ప్రేమికుడిగా నా బాధ చెప్తున్నానంతే. ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని నీ మాట కోసం ఎంతగా వెతుకుతున్నాను తెలుసా? చీకటిని చీల్చే వెలుగులా నీ మాట వినబడింది. కళ్ళు తెరిచి చూడగానే నీ రూపం కనబడింది. నాకు చాలు సరసు. ఈ రోజంతా నాకు ఇలానే లేకపోతున్నాను. అందుకనే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు నా ముందే ఉండాలి. ఈ నవ్వే నేను చూడాలి. తల్లి కోసం తల్లడిల్లే బిడ్డలా నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ప్లీజ్ సరసు, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు, సరేనా? సరసు, ఏమైంది సరసు? ఆ కన్నీళ్ళేంటి? మీ గొప్ప ప్రేమ వింటుంటే ఇలా తెలియకుండానే దాన్నే ప్రేమ అంటారు. ఇదొక మ్యూచువల్ రిలేషన్. కాదు, రిలేషన్. అవును సరసు, ఇప్పుడంటే గుడికి వెళ్ళావు సరే, మరి నైట్ అంతా నువ్వు ఎక్కడున్నావు? నేనెక్కడుంటాను బాబు, ఇక్కడే ఉన్నాను. అవునా? నైట్ నేను నిన్ను చూసినప్పుడు నువ్వెక్కడా కనిపించలేదే. అంటే బాబు, అప్పుడు నేను నా గదిలోనే పడుకుంది రాహుల్. ఆవిడ గదిలో పడుకోండవేంటి? అవును రాహుల్ బాబు. చూడు సరసు, నేను నీకు తాళి కట్టిన భర్తని. నువ్వు నా పక్కనే నాకు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచే నువ్వు నా గదిలోనే పడుకోవాలి. సరే రాహుల్ బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను.
ముందు మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి, నేను టిఫిన్ సిద్ధం చేస్తాను. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది కదా, వెళ్ళండి. 2 minutes సరసు. ఏంటండి ఇది? నన్నిక్కడే తన దగ్గరే తన గదిలో ఉండమంటున్నాడేంటి? నా వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి అయితే మా ఇంటికి వెళ్లాల్సిందని చెప్పాను కదా. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఉన్నా నాకొద్దు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. సరస్సు బతికే ఉంది. వాగ్దేవ్ ఇంటికి వెళ్ళిందంటే వాగ్దేవ్ ఇంట్లోనే ఉంటుందేమో. వాగ్దేవ్ ఇంటికి వెళ్తే నా కూతురు నేను చూడొచ్చు. ఏమైందిరా? వాడు అలా తిరుగుతున్నాడు. బ్రాహ్మణి లేదని టెన్షన్ పడుతున్నాడు డాడ్. ఏంటన్నయ్యా? ఏమన్నావు? అదేరా, నీ భార్య ఇంట్లో లేదని టెన్షన్ పడుతున్నావు అంటున్నాను. సరస్సు లేకపోతే టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను? అన్నయ్య, కాఫీ తాగుతావా? సరస్సు ఇంటికి వచ్చేంత వరకు నాకేం వద్దు. నవ్య, వాడు కొద్దకపోతే నాకివ్వు. ఉదయాన్నే కాఫీ తాగకపోతే నాకు పిచ్చెక్కుతుంది డాడ్. సరస్సు వచ్చేంత వరకు ఎవ్వరూ ఏ పని చేయకూడదు, కాఫీ కూడా తాగకూడదు. రేయ్, దారుణురా రాహుల్. అది ఇంట్లో ఉంటే ఒక రకమైన పిచ్చి, లేకపోతే ఇంకొక రకమైన పిచ్చి. చచ్చే చావచ్చింది. అదిగో సరస్సు వచ్చింది. అమ్మయ్యా, ఇప్పుడు తాగుతా. ఎక్కడికి వెళ్ళిపోయా సరస్సు? నాకు మాట అయినా చెప్పచ్చు కదా. మీ మందులు అయిపోతే తీసుకురావడానికి వెళ్ళాను బాబు. నువ్వు నా పక్కనుంటే చాలు సరస్సు.
నాకే ప్రాబ్లం రాదు. నాకు ఈ మందులతో ఏం పని ఉండదు సరసు. నువ్వు కనబడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు కంగారు రాహుల్? తను కూడా నేనున్నాను కదా. అదే నా భయం. నా సరస్సు నాకు దగ్గరవుతుందని, ఎక్కడ నా సరస్సును దూరం చేస్తామని టెన్షన్ పడుతూనే ఉన్నాను. నాలో మార్పు ఇంకా నీకు కనబడకపోవడం తల్లిగా నా దురదృష్టం. మార్పు కనిపించడం కాదు, శాశ్వతం అని నాకే నమ్మకం కలగాలి. రా సరస్సు. ఇటివ్వు. మ్యామ్ రాస్తారు ఇవరా. అమ్మా సరస్సు ఎలా ఉందమ్మా ఇప్పుడు? రే నువ్వురా. వద్దమ్మా. పర్వాలేదమ్మా, నేను రాస్తాను. పట్టుకోవడమే కాదండి, ఆ కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్లు చల్లుకున్నా తప్పు కాదు. వనజ, వాళ్ళిద్దరికీ భోజనం తీసుకెళ్ళు. సరే మేడం.
సరసు, అమ్మ సరసు, అమ్మ సరసు. ఎక్సలెంట్ టైమింగ్ జగన్నాథం. ఇప్పుడు అత్తా కోడళ్ల గుట్టు రివీల్ అయిపోతుందన్నమాట. ఒరే అరుణ్, నా కూతురు ఎక్కడ్రా? సరస్సు. అవునరా, ఇన్ని రోజులు నా కూతురు దూరం అయిపోయిందని ఎంత బాధపడ్డానో తెలుసా? కానీ బ్రతికే ఉందని ఈరోజు చూస్తేనే తెలిసిందిరా. ఎక్కడ్రా నా కూతురు? నాన్నా, సరసు, నాన్నా, సరసు, సరసు, అమ్మా. ఇలాంటి రోజు వస్తుందని, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదమ్మా. నువ్వు పుట్టినప్పుడు ఎంత సంతోషించానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉందమ్మా. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నన్ను ఒక డాక్టర్ గారు చేరదీసి వైద్యం అందించారు నాన్న. అంటే నేను దహన సంస్కారాలు చేసింది ఎవరికోనా? నువ్వు బతికే ఉన్నావు, ఈ సంతోషం చాలమ్మా. నీ చావు కారణమైన ఈ వాగ్దేవిని చంపాలి అనుకున్నానమ్మా, కానీ నిన్ను చూసి ఆగిపోయాను. వాగ్దేవి, నువ్వు ప్రాణం తీయాలనుకుంటే నా కూతురు నీకు ప్రాణభిక్ష పెట్టింది. అది అది నా కూతురంటే. సరేగాని ఎందుకొచ్చావు? ఎందుకేంటి? నా కూతురు కోసం. ప్రాణాలు తీసే మీ మధ్య ఉంచడం ఇష్టం లేక తీసుకెళ్లాలని వచ్చాను. మావయ్య, తండ్రిగా మీ ప్రేమను అర్థం చేసుకోగలుగుతాను, కానీ ఒక భర్తగా చెప్తున్నాను, నా సరస్సు లేకుండా నేను బ్రతకలేను. సరస్సుకి జీవితాంతం తోడుగా ఉంటాను. తనకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. తనని ఇక్కడే ఉండనివ్వండి. ఏంట్రా నువ్వు కాపాడుకునేది? ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయావు. నిన్ను నమ్మి నా కూతుర్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? రే జగన్నాథం, నీ కూతురు నువ్వు ఎలా చూసుకుంటావో నాకు తెలియదు గాని నా కొడుకు కన్నా గొప్పగా చూసుకోలేవని మాత్రం చెప్పగలను. గతం గురించి చర్చ అనవసరం. నీకు అనవసరమేమో కానీ నా కూతుర్ని మాత్రం ఆపదలో వదలలేను. నాకు నమ్మకం లేని చోట నా కూతురు ఉండదు, ఉండకూడదు. పదమ్మా. మావయ్య, మావయ్య, రేయ్, జగన్నాథం. మావయ్య, ఆగండి మావయ్య, జగన్నాథం. ప్లీజ్ మావయ్య, మావయ్య ఆగండి మావయ్య. నేను వినను. జగన్నాథం, ఈ అమ్మాయి నీ కూతురు కాదు.